హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. బీట్రూట్తోని ఒక్కసారి ఇలా కనుక రైస్ చేసి పెడితే బీట్రూట్ వద్దు అని చాలామంది పిల్లలు అంటారు కదా, అలా అస్సలు అనుకోకుండా కడుపు నిండా కమ్మగా తింటారండి. అంత రుచిగా ఉంటుంది ఈ బీట్రూట్ రైస్ అనేది. ఇందులో పల్లీలు కలుపుకొని వేస్ట్ చేస్తామన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. దానికోసం ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ పైన దాంట్లో ఒక 2 గుప్పెల వరకు పల్లీలు వేసుకోవాలి. మనం తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి పల్లీలు వేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, కొన్ని మిరియాలు కూడా వేసేసుకోవాలి. మీ స్పైసీకి తగినట్టు మిరియాలు అనేటివి వేసుకోండి. ఇందులోనే ఒక గుప్పెడు వరకు కరివేపాకు వేసుకొని ఆయిల్ ఏం లేకోకుండా డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. చిన్న మంట మీద పెట్టుకొని పల్లీలు అనేటివి చక్కగా బాగా దోరగా ఫ్రై చేసేసుకోవాలి. టేస్ట్ విషయానికి వస్తే నిజంగా అండి చాలా టేస్టీగా ఉంటుంది బీట్రూట్ రైస్ అనేది. మనము ఈ పల్లీలు వేయించుకొని గ్రైండ్ చేసుకొని ఆ పొడి అనేది వేసుకుంటాం కాబట్టి భలే బాగుంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా క్విక్గా అయిపోతుంది. చక్కగా వదిలిపెట్టకుండా బాక్స్ మొత్తం ఖాళీ చేసి తీసుకొస్తారు. మనం వేసుకున్న పల్లీలన్నీ దోరగా ఫ్రై అయిపోయాక ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టేసుకుందాము. తర్వాత మళ్ళీ అదే ప్యాన్ స్టవ్ పైన పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో ఒక 6 నుంచి 7 వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసేసుకొని పొడవుగా కట్ చేసుకొని ఆయిల్ వేడయ్యాక ఆయిల్లో వేసుకోవాలి. ఇవి కొంచెం ఒక 1/2 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఒక 2 నుంచి 3 వరకు పచ్చిమిర్చిని బారుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని ఇదంతా ఒక్కసారి కలుపుకుందాము. మనం వేసుకున్న ఉల్లిపాయలు అనేటివి కొంచెం మగ్గాలి. ఇక్కడైతే నేను ఒక 2 బీట్రూట్ని అయితే తీసుకొని పొట్టు తీసేసుకొని ఇలా గ్రేట్ చేసుకొని పెట్టుకున్నానండి. మీరు కావాలి అనుకుంటే చిన్న చిన్న ముక్కలుగా కూడా బీట్రూట్ అనేది కట్ చేసుకోవచ్చు. ఇలా గ్రేట్ చేసుకోవడం వల్ల మనకి తొందరగా కుక్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఒక గ్లాసున్నర రైస్ కూడా కుక్ చేసుకొని పెట్టేసుకున్నాను. మనం ఈ రైస్ చేసుకుంటామనే ముందే అన్నం కూడా వండి పెట్టుకుంటే మనకు క్విక్గా అయిపోతుంది. ఇక్కడ ఉల్లిపాయలు కొంచెం మగ్గాక దీంట్లో ఒక 1/4 టీ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాక దీంట్లో ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్న బీట్రూట్ అంతా వేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్, మనం తీసుకునే అన్నాన్ని బట్టి సాల్ట్ ఇప్పుడే వేసేసుకోవచ్చండి. సాల్ట్ కూడా వేసేసుకున్నాక ఒక 1/2 టీ స్పూన్ వచ్చేసి కారం, మనం పచ్చిమిర్చి వేసుకున్నాము అలాగే మిరియాలు కూడా వేయించి పెట్టుకున్నాం కదా, మిరియాలు ఇంకా కారం మీ స్పైసీకి తగినట్టు కారం అనేది చూసుకొని యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 1/2 టీ స్పూన్ వరకు కారం వేసుకున్నాను. ఒక 1/4 టీ స్పూన్ వచ్చేసి గరం మసాలా కూడా వేసుకొని ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. మనకి బీట్రూట్ అనేది ఒక 2 నుంచి 3 నిమిషాలు మగ్గితే సరిపోతుందండి. ఇదంతా కలుపుకొని మూత పెట్టేసుకొని మగ్గించేసుకుందాము. తర్వాత ఇక్కడ మనం వేయించి పెట్టుకున్నాం కదా పల్లీలు, కరివేపాకు అనేది ఇవి చల్లారిపోయినాయి. ఇవన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇదంతా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్నదంతా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు బీట్రూట్ని అయితే ఒక్కసారి మళ్ళీ కలుపుకుందాము. ఇక్కడ మనకైతే బీట్రూట్ అనేది చక్కగా సాఫ్ట్గా మగ్గిపోయింది. ఇదంతా కలుపుకొని మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్నంతా పొడి చేసుకొని వేసేసుకోవాలి. అన్నం మట్టుకు చక్కగా పొడిగా ఉంటేనే మనకి రైస్ అనేది చాలా బాగుంటుందండి. రైస్ అంతా వేసేసుకున్నాక దీంట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కరివేపాకు, పల్లీల పొడి, మిరియాలన్నీ ఉన్నాయి కదా, ఆ మిరియాల పొడి అంతా వేసేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఆ మిరియాల ఘాటుతోటి పచ్చిమిర్చి అలాగే కారం కూడా వేసుకున్నాం కదా, స్పైసీగా భలే ఉంటుంది నిజంగా. ఇదంతా వేసేసుకున్నాక ఇదంతా చక్కగా అన్నానికి పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇంకా మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గించుకుందాము. మరీ ఎక్కువ టైం కూడా అవసరం లేదండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందాము. ఒక 2 నిమిషాల తర్వాత అయితే ఇదంతా ఒకసారి కలుపుకొని ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాము. ఇక్కడ నేనైతే ఒక బౌల్లోకి అయితే రైస్ తీసుకొని ఇలా డిఫరెంట్గా గార్నిష్ చేసేసుకున్నానండి. చూసారు కదా, బౌల్ని రిటర్న్గా ప్లేట్లోకి వేసేసుకున్నాను. ఇలా గార్నిష్ చేసి పిల్లలకు కనుక పెడితే చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ మట్టుకు నిజంగా ఎక్సలెంట్గా ఉంటుందండి. మనం పల్లీలు వేయించుకొని వేసుకున్నాం కాబట్టి భలే బాగుంటుంది. మరి మీకు బీట్రూట్ రైస్ నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేసేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.